29 తేదీ వరకు భారీ వర్ష సూచన మేరకు జిల్లాలో ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్న పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 27 నుండి 29 తేదీ వరకు భారీ వర్ష సూచనని వాతావరణ శాఖ ప్రకటించారని కలెక్టర్ అన్నారు. ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. 27, 28, 29 తేదీలు చాలా ముఖ్యమైనవని, 28 అర్ధరాత్రి లేదా 29 తెల్లవారుజామున సమయంలో ఆంధ్రప్రదేశ్ మంతా తుఫాన్ తీరం దాటనుందని కలెక్టర్ అన్నారు. 4 రోజులు విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముందస్తు చేపట్టవలసిన చర్యల దృష్ట్యా అన్ని శాఖల సమన్వయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అధికారులు ముఖ్యంగా జలవనరులు, రెవెన్యూ, పోలీసు, రవాణా, మత్స్యశాఖ, పంచాయతీరాజ్, రహదారుల, భవనాలు, వ్యవసాయ తదితర శాఖల అధికారులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని తగిన ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ 086427252999 ఏర్పాటు చేశాము అన్నారు. అలాగే మండల, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ముందస్తులు చర్యలు చేపట్టాలని, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తం చేయాలన్నారు. జనరేటర్లు, త్రాగునీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో దండోరా వేసి ప్రజలకు అప్రమత్తం చేయాలని సూచించారు. నిత్యావసర సరుకుల పంపిణీపై ముందస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. R&B, EPDCL, వైద్య ఆరోగ్య, మత్స్య సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముంపుకు గురైన ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను తుఫాన్ రిలీఫ్ కేంద్రాలకు తరలించే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చు తల్లులు, చిన్నారులు, వృద్ధులను, వైద్య సహాయం అత్యవసరంగా కావాల్సిన వారిని ప్రత్యేక శ్రద్ధతో పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.